నిజామాబాద్ జిల్లాలో స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాంలో భాగంగా మేయర్ సూచనల మేరకు మరియు కమిషనర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్ అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమం గురించి కమిషనర్ మాట్లాడుతూ వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుని తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్లు నటరాజ్ గౌడ్, మహేష్ కుమార్, ప్రశాంత్, సునీల్ కుమార్, జవాన్లు, సిబ్బంది పాల్గొన్నారు. క్లియర్గా పిక్చర్ లేదు అంటే మేము నీ పేరు అక్కడ సెర్చ్ చేయగానే మొత్తం మీ ఇన్ఫర్మేషన్ రావాలి. కార్పొరేషన్ ఉంటే ఏమవుతుందంటే సపోజ్ రేపు ప్రజాపాలన నెక్స్ట్ ప్రజాపాలనలో హెల్త్ కార్డు ఒకటి ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. మీరు మళ్ళీ ఆ ప్రజాపాలన క్యాంప్స్కి వెళ్ళి ఆ లైన్లో నిల్చుని ఇవన్నీ చేయాలని మేము అనుకోండి. మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అప్లికేషన్స్ అనేవి మనమే చేసుకోగలుగుతాం. ఇంకా సపరేట్గా మీరు కార్పొరేషన్లో పనిచేసి కూడా మళ్ళీ లైన్లో నిల్చోవాల్సిన అవసరం ఉండకూడదు. అది ఆలోచన. దీంతో పాటు ఇంకోటి కూడా మీరు గమనించాలి. మనకి స్టేట్లో 142 మున్సిపాలిటీస్ ఉన్నాయి. మన 142 మున్సిపాలిటీస్లో ఇది ఒకటి, నిజామాబాద్ ఒకటి. కాకపోతే అందరూ అంటే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నిటికీ సొల్యూషన్స్ ఒకే రోజు కావు. సంవత్సరం అంటే వన్ బై వన్ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. కానీ ఇప్పటివరకు మనం చేసింది కూడా మీ అందరికీ తెలియాలి. అంటే ఈ హెల్త్ క్యాంప్ అనేది కాదు అనే ఉద్దేశం అనే కాదు, బట్ నార్మల్గా కూడా అసలు నిజామాబాద్ కార్పొరేషన్లో పనిచేయడం వల్ల మన పరిస్థితి బాగానే ఉంది, మినిమమ్స్ అయితే వస్తున్నాయి అనడానికి ఫస్ట్ ఉదాహరణ మన శాలరీస్ అండి. ఈ శాలరీస్ మనం టైంకి పే చేయగలుగుతున్నాం. అంటే పెద్ద పెద్ద కార్పొరేషన్లో కూడా ఆల్మోస్ట్ నెల మనం ఫస్ట్ తారీఖుకి మనం శాలరీ పే చేస్తున్నాం. చాలా వరకు కూడా ట్రై చేసి పే చేస్తున్నాము. ఇలాంటి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ డిసెంబర్లో కొద్దిగా మనం కేటగిరైజ్ చేసి ఎంతమందికి ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్నాయి, ఎంతమందికి ఫిజియోథెరపీ సమస్యలు ఉన్నాయి, ఎంతమందికి గైనిక్ సమస్యలు ఉన్నాయి, ఎంతమందికి హార్ట్ సమస్యలు ఉన్నాయి. దీన్ని బట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇప్పుడు వెరీ బేసిక్గా మనం వెళ్తున్నాము. కాకపోతే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సమాచారం అయితే పూర్తిగా ఇవ్వండి. ఇక్కడ మీకు రేపు